గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM. నేను రాజేశ్వరి. ఆగ్నేయాసియాలో టెన్షన్ నెలకొంది. భూకంపంతో ప్రజల్లో భయకంపం మొదలైంది. మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలు సంభవించాయి. 15 మంది మృతి చెందారు. 43 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్యాంకాక్లో రైల్వే, మెట్రో సేవలు నిలిపేశారు అధికారులు. థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. మయన్మార్లో వరుస భూకంపాలు దడపుట్టించాయి. తొలిసారి 7.7 తీవ్రత, రెండోసారి 6.4 తీవ్రత, మూడోసారి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. మెనివాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలొచ్చాయి. మండాలేలో చారిత్రక అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆగ్నేయాసియాలోనే కాదు, చైనా, భారత్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనా ప్రావిన్స్లోనూ భూ ప్రకంపనలు వణుకు పుట్టించాయి. భారత్, బంగ్లాదేశ్, లావోస్లోనూ భూ ప్రకంపనలొచ్చాయి. కోల్కతా, మేఘాలయ, మణిపూర్లలో కొన్ని చోట్ల భూమి కంపించింది. మణిపూర్ ఈస్ట్ గారోలో 4.0 తీవ్రతతో ప్రకంపనలొచ్చినట్టు స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి షష్టగ్రహ కూటమిపైనే పడింది. భూకంపాలు షష్టగ్రహ కూటమి ప్రభావమేనా? మరిన్ని విధ్వంసాలు తప్పవా? 6 గ్రహాలు కలిస్తే అంతమేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. షష్టగ్రహ కూటమి మార్చి 29న అంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తోంది. షష్టగ్రహ కూటమి ప్రభావం 29కి ముందే ఉంటుందని జ్యోతిషులు పదే పదే చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ఒక నిర్దిష్ట రాశిలో 6 గ్రహాలు రావటం వల్ల ఏర్పడుతుంది. రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీంతో ఏదో విపత్తు జరుగుతోందని జ్యోతిష పండితులు చెప్పుకొచ్చారు. తాజాగా ఆగ్నేయాసియాలో భూకంపం షష్టగ్రహ కూటమి ప్రభావమే అంటున్నారు కొంతమంది పండితులు. రైట్, మొత్తానికి జపాన్, చైనా ఇలాంటి తదితర ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవించడం అనేది సాధారణమైన ఈసారి తీవ్రత అనేది 7.7గా నమోదైంది. మొదటిసారి భూప్రకంపనలతో సాధారణంగా 5.6 దాటితేనే తీవ్రమైన భూకంపంగా పరిగణలోకి తీసుకుంటారు. అలాంటిది ఇంత తీవ్ర స్థాయిలో రావటం మొదటిసారి. దీనికి ప్రభావం షష్టగ్రహ కూటమి అని చెప్పి పండితులు అంటున్నారు. మరి సైన్స్ శాస్త్రం ఎప్పుడూ ఒకే వరలో ఇమిడి ఉన్న కత్తులు లాంటివే కనుక అసలు సైన్స్ పరంగా ఏం చెప్తున్నారు, జ్యోతిష పండితులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి కూడా మనం వివరాలు సేకరిద్దాం. శ్రీ గణేష్ గారు ఉన్నారు, సైంటిస్ట్, మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్.
శ్రీ గణేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. వినగలుగుతున్నారా నన్ను? ఎస్ సార్, ఐ కెన్ హియర్ యూ. ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ మేడం? ఎస్ సార్, ఐ కెన్ హియర్ యూ. చెప్పండి. ఓకే, చెప్పండి సార్. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ ఎప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఏదో ఒక వాదన నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఇంతలా భూకంపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం కనుక దీనికి మెయిన్ రీజన్ అంటే యాజ్ ఎ సైంటిస్ట్ మీరు ఏం చెప్తారు? మేడం, ఈ భూకంపం ఎక్కడైతే సంభవించిందో 7.8 మాగ్నిట్యూడ్ మండాలియాలో సగాయింగ్ అనే ఊరికి ఒక 15 కిలోమీటర్లు నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఈ భూకంపం మొదటిసారి కాదు. 1954 నుంచి 2025 వరకు మనం చూస్తే 9 భూకంపాలు ఈ ఏరియాలో సంభవించాయి. అంటే 71 ఇయర్స్ అంటే ప్రతి 10 ఏళ్ళకి ఒక భూకంపం, 8 ఏళ్లకు ఒక భూకంపం సంభవించింది. వీటి తీవ్రత ఈ 9 భూకంపాల్లో 7 భూకంపాలు వాటి తీవ్రత 7 కన్నా అధిగమించింది. 2 భూకంపాలు అది 2012, 2016లో 6.8, 6.9గా నమోదాయి. సో భూకంపాలు అనేవి ఇక్కడ ఎందుకు సంభవిస్తున్నాయి అంటే 2 పలకలు రాపిడి వల్ల మనకి ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. సో గత ప్రతి 8 ఏళ్లకి 9 ఏళ్లకి ఇక్కడ భూకంపం సంభవిస్తూనే ఉన్నాయి. ఇది ఏదో కొత్తగా మొదటిసారి ఇక్కడ ఏదో 7.7 వచ్చింది అని కరెక్ట్ కాదు. సో మనకి 7.7, 7.4, 7 అన్ని భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఏ పలకలు రాసుకుంటున్నాయి? భారత పలక, దట్ ఈస్ ఇండియన్ ప్లేట్, అక్కడ మైనమార పలక. ఈ 2 రాపిడ్ల వల్లనే ఈ ఏదైతే ఒత్తిడి ఉత్పన్నమై భూపర్లల్లో ఉన్నప్పుడు ఆ రాళ్ళని అధిగమించినప్పుడే, ఆ శక్తి అధిగమించినప్పుడే మనకి ఈ భూకంపాలు సంభవిస్తాయి. సంభవించిన తర్వాత ఏమైతాయి? భూ ప్రకంపనలు, మనం ఏదైతే అంటాం భూ తరంగాలు వస్తాయి. అంటే ఒకటి సార్, మామూలుగా ఇప్పుడు హిమాలయ పర్వతాలు కూడా ముడత పర్వతాలు, దీని ఎఫెక్ట్ మీరన్నట్టుగా టెక్టానిక్ ప్లేట్స్ లో ఉన్న కదలికలు కూడా అర్త్ క్వేక్స్ కి ఒక రీజన్ అని చెప్తున్నారు. సో మీరన్నట్టుగా ఈ 2 ప్లేట్స్ ఏమైనా ఢీకొనటం వల్ల కూడా భూమిలో ఆ ప్రకంపనలు మొదలై అర్త్ క్వేక్స్ రావచ్చన్న విషయం అయితే తెలియజేస్తున్నారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి తీవ్ర స్థాయిలో ఉంది. సో గ్రహాలు అన్నవి ఇటు సైన్స్ కి సంబంధించినవి, అటు శాస్త్రానికి సంబంధించినవి కనుక గ్రహాలన్నీ కూడా ఒకే లైన్ లో రావటం వల్ల, కూటమిగా ఏర్పడటం వల్ల కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంది అనేది అది జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది సార్? మేడం, తీవ్రతగా ఎక్కువగా ఉందంటున్నారు కదా మీరు. ఏ రూపాన మీరు తీవ్రతగా ఎక్కువ ఉంది? 7.4, 7.3, 7.2, 7 సంభవించాయి ఇక్కడ. 7.4కి 7.7కి తీవ్రతలో ఏమి ఎక్కువ ఇది డిఫరెన్స్ లేదు. అప్పుడు కూడా భూకంపాలు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపల సంభవించాయి, ఇప్పుడు కూడా సంభవించింది. తీవ్రత మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇవాళ మనం ఫెల్ట్ రిపోర్ట్స్ ఏదైతే మీరు ఆ దేశాల పేర్లు చెప్పారో ఆ ఫెల్ట్ రిపోర్ట్ల ప్రకారంగా తీవ్రత పెరిగిపోయింది. కానీ ఈ భూకంపం మనం ఏదైతే గత 70 ఏళ్లలో చూస్తే ఇంత తీవ్రత కాకపోయినా కొంచెం తక్కువతో భూకంపాలు, నేను అందుకే అన్నాను 7 అధిగమించి 7 భూకంపాలు సంభవించాయి గత 70 ఏళ్లలో. ఓకే, దట్ ఈస్ వై ఐ మేడ్ దిస్ స్టేట్మెంట్. ఓకే మేడం, ఆడియో అన్మ్యూట్ లో ఉంది. 70 ఏళ్ళలో 7 సార్లు భూకంపాలు వచ్చాయి. సో ఇది కూడా అందులో సర్వసాధారణమైన విషయం చెప్తున్నారు. ఇంకొకటి అది కూడా అక్కడే మండాలే, సగాయింగ్ అక్కడే సంభవించాయి భూకంపాలు. సో మీ విశ్లేషణ ప్రకారం కేవలం టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనటం వల్లనే ఇప్పుడు భూకంపాలు సంభవించాయి అన్నది మీ విశ్లేషణ ప్రకారం. మనం టెక్టానిక్ యాక్టివిటీ ఏదైతే మాట్లాడుతున్నామో ఇవాళ స్టార్ట్ కాలేదు, నిన్న స్టార్ట్ కాలేదు. 4.5 బిలియన్ ఇయర్స్ అర్త్ ఏజ్. ప్లేట్ టెక్టానిక్స్ అనేది 2.6 బిలియన్ ఇయర్స్ నుంచి మనకి తెలుసు. ప్లేట్ టెక్టానిక్స్ ఏదైతే మనం చెప్తున్నాం, పాంజియా బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్టర్ నుంచి అప్పటి నుంచి మనకి తెలిసింది ప్లేట్ టెక్టానిక్స్ లేట్ 1960s లో. కానీ ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే
ఫ్యూజన్ ఆఫ్ డిఫరెంట్ కాంటినెంట్స్, బ్రేకింగ్ అవే ఆఫ్ కాంటినెంట్స్, భూకంపాలు సంభవించడం, దీస్ ఆర్ ఆల్ సర్వసాధారణంగా అప్పుడు జరిగాయి. వాల్కానిజం జరిగింది, అన్ని జరిగాయి. కానీ ఆ తీవ్రతతో రికార్డ్ అయినాయా అవి మన దగ్గర అప్పుడు, ఎందుకంటే మనం లాస్ట్ ఫ్యూ సెకండ్స్ హ్యూమన్ మ్యాన్ కైండ్ అర్త్ ఎవల్యూషన్ లో చూస్తే లాస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే మనం అందరం వచ్చాం. మన దగ్గర ఇన్స్ట్రుమెంటేషన్, సైస్మోలాజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో గత 100 ఏళ్లదే. మనం ఏదైతే డేటా చూసి చెప్తున్నామో గత 100 ఏళ్ల డేటా చెప్తున్నాం. కానీ భూకంపం జరిగే ప్రాసెస్ కొన్ని వందల నుంచి వేల సంవత్సరాలు తరబడి తర్వాతే భూకంపాలు. రైట్ సార్. అయితే ఇప్పుడు జ్యోతిష పండితులు చెప్పినట్టుగా భయపడాల్సిన పరిస్థితి లేదు. సాధారణంగా జరిగే భూప్రకంపంలో భాగంగానే భూకంపాలు వచ్చాయని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ గణేష్ గారు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మొత్తానికి భూ ప్రకంపనలతో మయన్మార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే, జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం చూసుకుంటే ఒకే కక్షలోకి 6 గ్రహాలు రావటం వల్ల ఇది అరిష్టమని కొంతమంది పండితులు చెబుతున్నారు. ఒకే కక్షలోకి అన్ని గ్రహాలు రావటం సానుకూలత కంటే కూడా ప్రతికూలతలకే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు చెప్తుంటే, ఇదంతా నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తున్నారు హేతువాదులు. ఒకే కక్షలోకి 6 గ్రహాలు రావటం సైన్స్ లో జరిగే ఒక అద్భుతమని, దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు. మరి దీనికి సంబంధించి జ్యోతిష పండితులు ఉన్నారు, రాపర్తి ప్రసాద్ శర్మ గారు, మాట్లాడదాం. ప్రసాద్ శర్మ గారు నమస్తే అండి. సార్ ఆడియో అన్మ్యూట్ చేయరా? సార్ వినిపిస్తోందా సార్? వినపడుతోందమ్మా. సార్ చెప్పండి. షష్టగ్రహ కూటమి అని చెప్పేసి భయపెట్టేస్తున్నారు జనాన్ని. ఈ గ్రహ కూటమి వల్ల అనేక విపత్తులు వస్తాయి అని చెప్పేసి వదంతులు కూడా ఉంటున్న నేపథ్యంలో అసలు షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రాశి వారికి కూడా ఏదో విధంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కరికి బాగోదు. అలాగే షష్టగ్రహ కూటమి రావడం వల్ల ఉగాది నుంచి కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా హాని జరుగుతుంది అని చెప్పి చాలా మంది పండితులు కొంతమంది విన్నవిస్తూ ఉన్నారు. కానీ దీనివల్ల రాశుల వారికి కానీ, నక్షత్రంలో ఉన్న వారికి కానీ, అలాగే కొన్ని గ్రహాలకు కానీ ఈ యొక్క దోషం ఎటువంటిది కూడా అనిపించదు. ఎందువల్లంటే ఇది వరకు షష్టగ్రహ కూటమి రాగానే ఎక్కడో చైనాలో ఉన్న దాన్ని మనం తెచ్చుకున్నాం. ఇలా షష్టగ్రహ కూటమి వస్తుంది, మనం కొంచెం జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాం అని చెప్తే అప్పుడు మనం జాగ్రత్త పడక చైనా నుంచి మనం ఈ యొక్క కరోనాను తీసుకొచ్చుకున్నాం. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భూకంపాలు కానీ, అలాగే ఎక్కడైనా విపత్తులు కానీ, దేశాల్లో అటు ఇటు కూడా ఇబ్బందులు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది గ్రహాల మీద కానీ లేదా ఇతర ప్రాంతాల మీద కానీ చూపించడం అనేది జరగదు. అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల చాలా మంది భయపడుతున్నారు. అయితే ప్రసాద్ శర్మ గారు, ఒకటి ఇప్పుడు సామాన్య శాస్త్రమే, జ్యోతిష్యము శాస్త్రమే, ఏ శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఒకంత భయాందోళన అనేది కామన్ గా వస్తోంది. రేపే ఇంకా 29వ తేదీన షష్టగ్రహ కూటమి జరగబోతోంది. ముందే ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి సిమిలర్ గా జరిగింది కాబట్టి భయపెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ నిజంగా చెప్పండి, షష్టగ్రహ కూటమి వల్ల నిజంగా ఊహించని ఏమైనా విపత్తులే జరుగుతాయా? గతంలో జరిగిన సంఘటన ఇప్పుడు కరోనా లాంటిదని మీరు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ గ్రహాల్లో శని రాహువులు కూడా ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఇంకెలా ఉండబోతోంది అంటారు? ఇది అమావాస్య తిథి వల్ల రావడం వల్ల మనకి షష్టగ్రహ కూటమి వల్ల మనకి అంత ఇబ్బందులు అయితే ఏం లేవమ్మా. ఈ యొక్క ఇది వరకు షష్టగ్రహ కూటమి అమావాస్య తిథిలో మనకు రాలేదు. ఈసారి అమావాస్య తిథి, ఆ తర్వాత శని రాహు ఉండడం వల్ల శని రాహు కూడా కొంచెం విపత్కారకుడు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. మంచి చేసేవాడు ఆయనే, చెడు చేసే ఆయనే. అందువల్ల దానివల్ల మనం భయపడవలసిన పని ఏమీ లేదు. ఈ షష్టగ్రహ కూటంలో రావాల్సినవి ఏంటంటే, ఇతర దేశాల నుంచి మనకేమో యుద్ధ ప్రాతిపదికన ఏదైనా యుద్ధాలు కానీ, గొడవలు కానీ, అలాగే భూకంపాలు కానీ ఇలాంటివి ఏమైనా సంభవిస్తాయి. కానీ ఈ యొక్క రాశి వారికి బాగోదు.
ఆ రాశి వారికి బాగోదు, లేకపోతే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతాయని చెప్పేవి కొంచెం వాటికే మనం ఆలోచించుకోవాలి. మిగతావి అయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అయితే ఇది ఎక్కువగా చూపించేది ఏంటంటే భూకంపాల మీద, అలాగే గ్రహస్థితి మీద. గ్రహస్థితి అంటే మనం ఈ దేశానికి కానీ ఇంకో దేశానికి కానీ మనకైతే కనుక ఈ సంవత్సరంలో నేను చాలా చక్కగా వివరిస్తున్నాను. ఈ సంవత్సరంలో మనకైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదమ్మా ఈ షష్టగ్రహ కూటమి వల్ల. సో జ్యోతిష శాస్త్రం ప్రకారం భారత్ కైతే ఎలాంటి ఇది లేదు. మీరు అన్నట్టుగా ఈ రాసులు ఎటువంటి విపత్తు లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే మనమే భారతీయులమే నమ్ముతాం యాక్చువల్ గా. రాసులు, నక్షత్రాలు ఇవన్నీ మీరు అన్నట్టు వ్యక్తిగత జాతకం లేకపోతే పాలించే రాజును బట్టి దేశం యొక్క జాతకం అనేది మన భారతదేశం వరకు పరిమితం కనుక వాటికి సంబంధించి చూసుకున్నా కూడా భారత్కి అయితే ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలు కూడా కొంత ఆ భూకంప తీవ్రతను ఫేస్ చేసిన సందర్భం కూడా ఉంది కదా. మనం అయితే కనుక ఇది అంత పర్టికులర్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఏంటంటే ఉగాదికి మొదలైంది. ఇది అమావాస్య తిథిలో మొదలవడం వల్ల దీని ఇబ్బంది అంతలా మనకు చూపించదు. ఇది ఎక్కువగా ఇరాన్ కానీ అలాగే మలేషియా, సింగపూరు, ఆస్ట్రేలియా ఇలా ఇతర దేశాలు, అంటే ఒక్కో దేశానికి ఒక్కో విధానంలో ఉంటుందమ్మా. ఈ యొక్క దేశం ఇప్పుడు మన పేరుని బట్టి కూడా మనం ఏ పేరు అయితే చూసుకుంటున్నామో, మనం పేరుని బట్టి ఎలా అయితే గ్రహస్థితి చూసుకుంటున్నామో అలాగే దేశాల యొక్క ఇరానో, ఇరాకో ఇలాగా దేశాలు ఉన్నాయి కదా, దేశాల యొక్క పేర్లు బట్టి కూడా ఈ షష్టగ్రహ కూటమి దానికి పనిచేస్తుంది. పలానా చోట ఈ భారతదేశానికి అయితే కనుక ఎటువంటి విపత్తు లేదు. భారతదేశానికి కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ ఇలా కొన్ని ఉన్నాయి. వీటికి ఎటువంటి విపత్తు లేదు. ఎందువల్లంటే ఆ యొక్క దేశ నామకరణాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక కొన్ని దేశాలకే ఈ యొక్క విపత్తు అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే బాగుందని చెప్పి రాశులకి, నక్షత్రాలకి అన్నిటికి కూడా అంటగడుతున్నారు. వాటి వల్ల కొంతమంది భయాందోళన చెంది ఉగాదికి బయటకు వస్తే వీపు పచ్చడైపోతుందని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. అదే కొత్త ఏడాది ప్రారంభమవుతుందని ఉత్సాహపడాలో, లేకపోతే ముందు రోజే ఈ షష్టగ్రహ కూటమి ఉంది, పలానా రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే చాలా ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకున్న వాళ్ళని కూడా చూసాం మేము. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లో జరుగుతున్న వదంతుల కారణంగా. సో అలాంటివి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అదే అంటున్నాను, ఉగాదికి బయటకు వెళ్తే వీపు పచ్చడైపోతుంది అని చెప్పే వాళ్ళు కొంతమంది నేను చాలా మంది చూశాను. అయితే అటువంటి ఉదంతులు ఏవి కూడా నమ్మద్దు, అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు దీనికైతే కనుక మనం షష్టగ్రహ కూటమి ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, దానివల్ల బయటకు వెళ్ళకూడదు, లేకపోతే ఈ రాశుల వాళ్ళకి బాగోలేదని చెప్తున్నాం. జనవరి 1కి ఎవరో కూడా బయటకు వెళ్ళొద్దు, మీరు అవి చేయొద్దు ఇవి చేయొద్దు అంటే ఎవరైనా ఆగుతారమ్మా? దానికైతే ఆగరు. మనం చేసేది మన భారతదేశంలో ఉగాది అనగానే చక్కగా ఉగాది పురస్కరించుకుని ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కూడా ఆచరించుకుని దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ముగించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది అనగానే ఎక్కువగా కర్ణాటక నుంచి కానీ అలాగే తమిళనాడు నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎక్కువగా వెళ్ళేది ఈ శ్రీశైలం దర్శనం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు శ్రీశైలం ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజున బయటకు వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతారు అనేసరికల్లా చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏమంటే ఉగాది గట్ట బయటకు వెళ్ళొచ్చా, గుడి దేవాలయంకి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళొచ్చా లేదా అని చెప్పి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ యొక్క దైవ దర్శనాలకి వాటికి మనం వెళ్ళడం అనేది చాలా విశేషం. దానివల్ల చాలా మంది ఈ ఉదంతులు అన్ని కూడా నమ్మి చేయొచ్చా చేయకూడదా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్ శర్మ గారు ఎస్ మీరు చెప్తున్నారు ఇప్పుడు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని. కానీ అసలు జనమేమనుకుంటున్నారు, ఎందుకంటే రేపే
ఈ రోజు రాత్రి నుంచి దాని ప్రభావం స్టార్ట్ అవుతుందని జ్యోతిష పండితులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఒక విపత్తు చూసాం కనుక దానికి కాస్త ఆపాదించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. మీరైనా మేమైనా సరే కొంచెం ఆలోచన అనేది వెళ్తుంది. కాస్త జ్ఞానాన్ని అందించే ప్రయత్నమే, ఏమైనా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ చెప్పండి, ఒకవైపు జ్యోతిష పండితులు షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, విపత్తులు సంభవిస్తాయని చాలా రోజుల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ రోజు అనూహ్యంగా ఒక పరిణామం అయితే జరిగింది. భూకంపాలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. సైంటిస్ట్ చెప్పినట్టుగా గడిచిన 70 ఏళ్ళలో చాలా సార్లు అయినప్పటికీ కూడా ఇదే షష్టగ్రహ కూటమికి ముందు జరగడం అనేది కొంత అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో అసలు జనంలో అసలు దీనిపైన ఎలాంటి చర్చ నడుస్తోంది? ఏమైనా ఆందోళన అనేది కనిపిస్తోందా ప్రజల్లో? వణికిపోయిన పరిస్థితి. భూకంపాలు గతంలో మనం చాలా చూసాము, కానీ 4-5 దేశాలు వివిధ ప్రాంతాల్లో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున నమోదవడం అనేది ఇది భారీ విపత్తే అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి గ్రహాల కారణంగా సంభవించిందని ఆపాదించుకుంటున్నారు మీరు అన్నట్లు చాలా మంది జనాలు. అయితే ఇప్పుడు సంభవించినటువంటి విపత్తు కని ఇని ఎరుగనిది. ఎందుకంటే మనం ప్రపంచ దేశాల్లో ఒక యుద్ధ వాతావరణాలు పరిస్థితులను చూస్తున్నాం. బాంబులు వేస్తే అక్కడ భవంతులు ఎట్లా చల్లా చెదరైపోతాయో అంతకన్నా కూడా తీవ్రంగా ఉన్నట్టుండి 30 అంతస్తులు 40 అంతస్తుల భవనాలు పేక మేడల్లాగా కుప్పకూలిపోతున్నాయి. ఇక సరస్సులు నదుల్లో ఉన్నటువంటి నీరు ఉప్పొంగి 200 అడుగులు 300 అడుగుల పైకి ఎగసిపడి అవి పట్టణాల్లోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవెన్ నగరాల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉందంటే రెక్టార్ స్కేల్ పైన నమోదైనటువంటి 7.7 తీవ్రత ఆ స్థాయి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. 10 కిలోమీటర్ల లోపల నుంచి సంభవించినటువంటి ఈ భూకంపము ఒక్కసారిగా మలేషియా, ముఖ్యంగా మలేషియా, థాయిలాండ్ ఈ ప్రాంతాలను అయితే చల్లాచెదురు చేసింది. బ్యాంకాక్ అలాగే ఇండియాకు కూడా ఆ ప్రభావం ఉంది. చైనా కూడా భూకంప తీవ్రతను ఎదుర్కొంటూ ఉంది. అతి పెద్ద విపత్తిగానే పరిగణిస్తూ ఉన్నారు. 100 కోట్లు విలువ చేసే భవంతులు కూలిపడమే కాదు, ఇప్పటికే 10ల సంఖ్యలో జనాలు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాపాయంతో పోరాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉన్నట్టు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మలేషియాలో అయితే అక్కడ వైద్య పరీక్ష అంటే వైద్య రంగం చాలా వీక్గా ఉంటుంది, పెద్దగా వైద్య సేవలు అందని అలాంటి చోట 1000 పడకల ఒక ఆసుపత్రి పరిసరాల్లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఆసుపత్రి ఎంత డ్యామేజ్ అయింది, దాని వెనుక ఎంతమంది అక్కడ రోగులు దీని బారిన పడి చనిపోయి ఉంటారు అన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఇండియాలో అయితే కోల్కతా, మణిపూర్ లాంటి ప్రాంతాలు, అలాగే చైనా బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలు, చైనాలో కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ఇది ఒకసారి కాదు, ఒక 10-15 నిమిషాల వ్యవధిలోనే 2-3 సార్లు, అంటే వచ్చే కొద్దీ తీవ్రత తగ్గుతూ వచ్చింది. 7.9గా నమోదైంది ఫస్ట్, తర్వాత 6.8, తర్వాత 4.7, ఇట్లా తీవ్రత తగ్గినప్పటికీ వెంటనే 3 సార్లు రిక్టార్ స్కేల్ పైన నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రత అయితే కని విని ఎరుగని విపత్తులాగానే చూస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. ఇతర దేశాలు కూడా సహాయక చర్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ముందుకొచ్చారు. ఇప్పటికే భారత ప్రధాని మయన్మార్కు ఏ విధమైన సాయం కావాలన్నా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే వీటిని గ్రహాల పరిస్థితులకు ఈ విపత్తును అన్వయించుకొని చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ఈరోజు రాత్రి నుంచే ఆ గ్రహాల ప్రభావం ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంతకన్నా ముందే ఇక్కడ సంభవించింది. అంటే ఆయా దేశాల కాలమానం ప్రకారము ఆ గ్రహాలు ఇప్పుడే అక్కడ అంటే వాటికి అన్వయించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12:50 మయన్మార్ స్థానిక కాలమానం ప్రకారము మొదలైనటువంటి ఈ భూకంపాలు వెంటనే 3 సార్లు సంభవించిన నేపథ్యంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒక మయన్మార్ దేశంలోనే 30 మందిగా చనిపోయారు. మరో దేశంలో 40 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు అని తెలుస్తూ ఉంది. చాలామంది కార్మికులు అందులో చిక్కుకొని ఉన్నారు. పెద్ద ఎత్తున ఆ భవనాలన్నీ కూడా కూలిపోతున్న పరిస్థితి. అంటే ఒక బాంబు దాడి జరిగి, ఒక సునామీ సంభవించి, ఒక ఘోర విపత్తు సంభవించి 3 పరిణామాలు ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో అంత తీవ్రతను, అంత టెన్షన్ను, అంత అలజడిని రేపాయి. దీంతో ఆగ్నేషియా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా ఒకసారిగా ఈ సంఘటన నుంచి ఉలిక్కిపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే సహాయ చర్యలు కూడా అక్కడ ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 సార్లు నమోదైపోయింది కాబట్టి ఇక మళ్ళీ తిరిగి ఇప్పట్లో పునరావృతం కాదు అన్న శాస్త్రవేత్తల అంచనాతో సహాయ చర్యలు మొదలుపెట్టారు. ఎవరైతే శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారో, ఎందుకంటే 30 అంతస్తులు 40 అంతస్తుల భవనాలు కూలిపోయాయి అంటే వాటి వెనుక కొన్ని వందలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో వేగంగా సహాయక చర్యలు చేస్తే కొంతమందినైనా
ప్రాణాలతో రక్షించవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆయా దేశాల సైన్యాన్ని అంతా కూడా మోహరించారు. ఎమర్జెన్సీ వాతావరణంలో మొత్తం అందరినీ కూడా అక్కడే మోహరించి సహాయక చర్యలు కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ గ్రహాల ప్రభావంతో ఇంకా మరికొన్ని దేశాల్లో ఇలాంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంటుంది అన్న ఒక నేపథ్యంలో కూడా ప్రజలైతే పెద్ద ఎత్తున దీని గురించి ఒకవైపు చర్చించుకుంటున్నారు, మరోవైపు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన భూకంపం కారణంగానే 4-5 దేశాలు అట్ ఏ టైం ఒకేసారి ఎఫెక్ట్ అయ్యాయి. అది కూడా తీవ్ర నష్టం సంభవించింది. సుదర్శన్, అంటే జరిగింది ఆగ్నేయాసియా ప్రాంతంలో అయినప్పటికీ కూడా అక్కడ కూడా తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సీస్మిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ ఎర్త్క్వేక్ బెల్ట్స్ ఏమైనా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లోనే ఇప్పుడు భూకంపాలు సంభవించాయి. సో ఇది తరచుగా జరిగేదే, దీనికి షష్టగ్రహ కూటమితో సంబంధం లేదు అని చెప్పేసి సైంటిస్టులు కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? విపత్తు సంభవించిన తర్వాత ప్రజల్లో కొంత భయాందోళన ఉంటుంది, వాటికి అన్వయించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే మయన్మార్ లాంటి దేశాలను చూస్తే గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ మీరు అన్నట్టు భూకంపాలు వచ్చాయి. 1930లో మొదటిసారి భూకంపం వచ్చింది, తర్వాత కూడా ఒకసారి వచ్చింది. అయితే ఇంత పెద్ద ఎత్తున 7.7 ఎప్పుడు కూడా అక్కడ భూకంపం నమోదు కాని పరిస్థితి. ఈసారి వచ్చినటువంటి భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అట్ ఏ టైం 4-5 దేశాల్లో సంభవించడము అనేది ఇప్పుడు చర్చగా జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే జపాన్ లాంటి దేశాల్లో కూడా మనం అత్యంత భయానకమైనటువంటి భూకంపాలను గతంలో చూసి ఉన్నాం. కానీ 1-2 దేశాలు లేదంటే ఒక దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే సంభవించినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఇన్ని దేశాల్లో బార్డర్గా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి కంట్రీస్లో ఒక్కసారిగా సంభవించినటువంటి విపత్తును చూస్తే ఇది ఏదో గ్రహాల ప్రభావమే అన్న ఒక భయాందోళన అయితే ప్రజలందరిలో ఉంది. కానీ అక్కడ భూకంపాలు సంభవించడం కొత్త కాదు. కాకపోతే మారుతున్న పరిస్థితుల కారణంగా ఈసారి దాని శాతం ఎక్కువగా ఉండొచ్చు, ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ దీనికి గ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ఒక మూఢనమ్మకం లాగానే శాస్త్రవేత్తలు కొట్టివేస్తున్నప్పటికీ దీనిపైన అయితే జనంలో చర్చ మాత్రం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. మొత్తానికి మయన్మార్, థాయిలాండ్ తదితర ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే 15 మంది మృత్యువాత పడ్డారు. 43 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. చూస్తున్నాం మనం, పెద్ద పెద్ద భవంతులు సైతం ఊగిపోయి నేలమట్టం అయిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పర్టికులర్గా ఒక పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ పడిన దృశ్యాలైతే భూకంప తీవ్రత ఎంతలా ఉంది అన్నదానికి ప్రత్యక్ష ఆధారంగా నిలుస్తోంది. అయితే ఒకవైపు షష్టగ్రహ కూటమి ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒకే కక్షలోకి గ్రహాలన్నీ రావటం వల్ల జరిగిన విపత్తుగా ఇటు జ్యోతిష శాస్త్రం చెబుతున్నారు, జ్యోతిష పండితులు చెబుతుంటే సైంటిస్టులు మాత్రం సాధారణంగానే ఒక సిస్మిక్ జోన్లో జరిగేది, ఎర్త్క్వేక్ బెల్ట్ జోన్లో మాత్రమే జరిగేది. ఈ 70 ఏళ్ళలో చాలా సార్లు ఒక 7-8 సార్లు సంభవించింది, దాంట్లో భాగంగానే ఈసారి వచ్చిందని చెప్తున్నారు. కానీ షష్టగ్రహ కూటమి ముందు జరగటం అనేది కొంత అపోహలకైతే దారితీస్తోంది. ఒకవైపు డిజిటల్ మీడియా వేదికగా జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక సందర్భం అన్నట్టుగా కూడా ఏవైతే పర్టికులర్గా ముఖ్యమైన 6 రాశులకు వారికి సంబంధించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఉన్న 12 రాశుల్లో అసలు ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఇది సైంటిఫిక్ గా కొట్టిపారేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మాత్రం రాశుల విషయం, నక్షత్రాల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో ఆ ఆందోళన అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో కొత్త సంవత్సరం ఉగాదితో అడుగు పెడదాం అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఒక విషాద వార్త అనేది నిజంగా కలచివేసే అంశమైనప్పటికీ షష్టగ్రహ కూటమి ప్రభావం ఇంకెలా ఉంటుందో అనే భయం కూడా మరోవైపు ప్రజల్లో కనిపిస్తోంది. మనం దీనిపైన మాట్లాడుతున్నాం. ప్రసాద్ శర్మ గారు ఉన్నారు కంటిన్యూగా. ప్రసాద్ శర్మ గారు చెప్పండి, ఇప్పుడు కాసేపటి క్రితం కూడా మనం విన్నాం, సో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఒక రీజన్ చెప్తున్నప్పటికీ సరే మనం భారతీయులుగా ఒక జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాం కనుక ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా మరీ ముఖ్యంగా 6 రాశుల పైన ఉంటుందని చెప్తున్నారు. అది కూడా శనితో పెద్దగా ఇంపాక్ట్ కాని రాశులకైతే పర్లేదు, కానీ మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులకి ఇంకాస్త సీరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. సో ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుపుతారా? ఇవి ఎక్కువగా అమ్మ షష్టగ్రహ కూటమి అన్నది దేశానికి ఇదివరకు కూడా నేను చెప్పాను, దేశాల మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాశుల మీద లేకపోతే పలానా నక్షత్రం వాళ్ళ మీద పలానా వాళ్ళ మీద ఉంటుందని ఇది చెప్పడానికి లేదు. ఇదివరకు షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇదే జ్యోతిష్ పండితులు చెప్తున్నారు షష్టగ్రహ కూటమి రావడం వల్లే మనకు కరోనా వచ్చింది అని చెప్పి.
కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత బలనా రాశి వారిని బలనా నక్షత్రం వాళ్ళని పట్టుకోలేదు కదా దేవిను. ఎస్, అందరికీ. ప్రతి ఒక్కళ్ళని కూడా టచ్ చేసి వెళ్ళింది. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, ఓపిక లేని వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. కొన్ని చాలా మరణాలు కూడా సంభవించాయి. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడు కూడా పూర్వం నుంచి మనం చూసుకుంటే కనుక రాజుల కాలం నుంచి కూడా ఈ గ్రహాలు, ఈ కూటములు, అలాగే నక్షత్రాలు ఇవన్నీ వచ్చేసరికల్లా ఏదైనా తోక చుక్క పడవడం కానీ, ఈశాన్యంలో చుక్క పడడం కానీ, అలాగే ఇలా షష్టగ్రహ కూటములు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు పూర్వం ఒకటే అనేవారు. మా నాన్నగారు మా తాతయ్య గారి కాలంలో ఒకటే అనేవారు. ఏమని? ఇది రావడం వల్ల రాజ్యానికి కానీ దేశానికి కానీ లేదా మనకి ఉండే పైన అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మోడీ కానీ ఇలా చిన్న చిన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దెబ్బతిన్నారో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఏదో దెబ్బ తగులుతుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా ఏదైనా జరగాలి తప్ప నేను ముందు నుంచి అందరికీ వివరించేది ఇదే. ఎవరు దీనికోసం భయపడవలసిన పని లేదు. కొన్ని దేశాలు మీద ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది భూకంపాలు కానీ లేదా ప్రళయాలు కానీ లేదా యుద్ధాలు కానీ ఇలాంటివి జరుగుతాయి తప్ప పలానా రాశి వారికి పలానా నక్షత్రం వారికి బాగోదు, వాళ్ళు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడిపోతారు అని చెప్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా పనిచేసేవాడు కదా మన్నాడు నుంచి వాడి పనికి వెళ్ళడం అట. ఏంటంటే నాకు బాగోదన్నారు, నేను మంచం మీద ఉండాలేమో అనేసి. అలాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది అంటున్నారు. నష్టం జరిగాక శని ఉండడం వల్ల నష్టంతో పాటు మంచి కూడా ఉంది. రాహు శని కలిసి ఉండడం వల్ల దానివల్ల మంచి కూడా జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల ఈ యొక్క గుణం కంపల్సరీ చూపిస్తుంది. షష్టగ్రహ కూటమి వచ్చేసరికి అంటే మన జ్యోతిష్యాన్ని నమ్మి జ్యోతిష్యంలో ఉన్నది ఏ గ్రహణం కానీ లేదా ఇంకోటి కానీ ఇలా జరుగుతుందమ్మా అని మనం ముందుగా తెలియజేస్తాం. ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే హేతువాదులు అనొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు అనుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. వాళ్ళకి దీన్ని ఏదోలా వ్యతిరేకించి మాట్లాడాలని చెప్పి ఇవి జరగవు, ఇలా అవ్వదు, ఇలా బాగోదు అని చెప్తూనే ఉంటారు. కానీ దీన్ని నమ్మేవాళ్ళు కంపల్సరీ జ్యోతిష్య పండితులు ఎవరైనా సరే కొన్ని వివరిస్తే కనుక కరెక్ట్ గా తప్పకుండా నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గురుగారు మీరన్నట్టుగా బయటికి నమ్మని చెప్పినప్పటికీ కూడా ఆ నమ్మకాలు విశ్వాసాలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. సో కొన్ని మీరు చెప్పినట్టుగా రాశులకు సంబంధించి ఒకే రాశిలో ఈ గ్రహాల కూటమి జరగటం వల్ల ఏదో లక్ష్మీనారాయణ యోగం అని రాజయోగాలు రాబోతున్నాయని చెప్పేసి షష్టగ్రహ కూటమి వల్ల నష్టమే కాదు విపరీత రాజయోగం కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వాటిల్లో మీరన్నట్టుగా మీ రాసో నా రాసో ఉంటే మనం కూడా పొంగిపోయే పరిస్థితే. ఒకవేళ చెడు జరుగుతుందని చెప్తే కూడా బాధపడే పరిస్థితి ఉంటుంది బయటికి ఒప్పుకోకపోయినా. సో అలాంటి ఇంపాక్ట్ ఏమైనా నిజంగా ఉంటుందా షష్టగ్రహ కూటమి వల్ల? షష్టగ్రహ కూటమి వల్ల మానవుడికి జరిగేది ఏమీ లేదమ్మా. గ్రహ శాంతుల వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ జరిగేది ఏమీ లేదు, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు సడన్ గా మేషరాశి వారు కోటీశ్వరుడు అయిపోతాడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంటే వీడికి మొత్తానికి పని మానేసి ఇంట్లో పడుకుంటాడు వీడు. అమ్మా వృషభ రాశి వాడు శుభ్రంగా హాయిగా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి వల్ల వీడికి చాలా ఇబ్బందులు పడతాడు అని చెప్పామనుకో, వాడు అయ్యబాబా ఇంకా నేను పనిలోకి వెళ్తే ఏదైనా దెబ్బ తగులుతుందమ్మా అని ఆడి ఇంట్లో పడుకుంటాడు వాడు. మనం ఇద్దరు పనులు చెడగొట్టిన వాళ్ళు అవుతాం. కష్టే పని. ఏమా వాళ్ళకి స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకు వచ్చేది గ్రహస్థితి వల్ల మామూలుగా నడిచేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడు కూడా రాజ్యాల మీద దేశాల మీద వీటి మీద చూపిస్తుంది తప్ప దాని గ్రహస్థితి వ్యక్తుల మీద ఉండదు. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. అలాగే మళ్ళీ మాట్లాడాలను విశ్వాసాలు నమ్ముతారు. అయితే జ్యోతిష్యం సైన్స్ రెండింటిని కూడా మనం కాదనలేం.
వీటన్నింటి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది అంచనా కూడా వేయలేం. జ్యోతిష్యం ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నదానికి సంబంధించి మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. దత్తు, చెప్పండి, అసలు జ్యోతిష్యం సైన్స్ రెండూ కాదనలేని శాస్త్రాలు. సో షష్టగ్రహ కూటమి వల్ల ఒకే కక్షలోకి గ్రహాలు రావటం వల్ల కూడా కాస్త ఆ ఇంపాక్ట్ ఉంటుందనేది సైంటిస్టులు చెప్తున్నప్పటికీ, ఇంకొక వైపు రాసులు నక్షత్రాల పరంగా చూసుకుంటే గ్రహాల కదలికల వల్ల ఏ రాసుల మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి జ్యోతిష పండితులు కూడా చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్ గా అసలు ఎలాంటి అనాలిసిస్ చెప్తారు? రాజశ్రీ, ఖచ్చితంగా మనం జ్యోతిష్యాన్ని కొట్టి పారేయలేమనే చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఉదాహరణ చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం కూడా మన గ్రహణాలు వస్తుంటాయి. చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఈ గ్రహణాలు వస్తుంటాయి. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు కరెక్ట్గా పంచాంగంలో ఏదైతే ఇంగ్లీష్ క్యాలెండర్లు లేకపోతే తెలుగు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్లు చూసుకుంటే కనుక ఇంగ్లీష్ క్యాలెండర్లో గ్రహణం వచ్చిందని పలానా డేట్నా పలానా టైంకి అని చెప్పి గ్రహణం అని చెప్పేసి చెప్తారు. అలాగే పంచాంగాల్లో కూడా చెప్తుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కనుక దీని కొలమానం కొలవడానికి రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది, రకరకాల మిషనరీస్ ఉన్నాయి. కానీ పంచాంగం లెక్కలు కట్టే వాళ్ళు లెప్తలు అనే ఒకటి ఉంటుంది, పూర్వపు సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం పంచాంగాన్ని జ్యోతిష శాస్త్రాన్ని కొట్టి పారేయలేమో అని ముందు ఎందుకు అన్నామంటే, పంచాంగం రాసే పంచాంగకర్త ఏదైతే పెడపత్తి వారు కావచ్చు, దోగుపత్తి వారు కావచ్చు, నేమాని వారు కావచ్చు, లేదా బుట్టేవారు కావచ్చు, ఇలాగా ఒక 9-10 మంది వరకు పంచాంగకర్తలు ఉన్నారు. వారంతా కూడా రాబోయే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పంచాంగాన్ని ఇప్పటికే ప్రింట్ చేసి మార్కెట్లో ఉన్నారు. అది మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదంతా మనం కొత్తగా చెప్పేది ఏం కాదు. అందుబాటులో లేకపోయినా మీరన్నట్టుగా మన తెలుగు వారు ఉగాది అనగానే పంచాంగం చూస్తారు, పంచాంగ శ్రవణం చేస్తారు. నేమాని పంచాంగం, పిడపర్తి పంచాంగం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వాటి ప్రకారం చూసుకున్నా కూడా షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది ఏమైనా ఉంటుందని తెలియజేశారా? పండితులు ఏం చెప్తున్నారు అసలు? ఖచ్చితంగా వారు చెప్పడం అయితే కనుక 28వ తారీఖున షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. అది మనుషుల మీద కావచ్చు, లేకపోతే భూగోళం మీద కావచ్చు, ప్రపంచం మీద కావచ్చు ఉంటుందని వారు ముందే చెప్పడం జరిగింది. అయితే దీన్ని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే గ్రహణాలు వచ్చే సమయానికి కరెక్ట్గా తిథి, నక్షత్రం, వారం, వజ్రం, అలాగే ముహూర్తం అదే టైం చెప్తున్నారు కదా, అది కరెక్ట్గా గ్రహణం వచ్చినప్పుడు వారు చెప్పిన ఏదైతే షష్టగ్రహ కూటమి వల్లంచి భూమండలానికి కావచ్చు, లేకపోతే మనుషులకు కావచ్చు, లేకపోతే నక్షత్ర ఫలాలు, లేకపోతే రాశి ఫలాలు వారికి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రభావం వల్లంచి కొన్ని విపత్తులు కూడా జరుగుతాయని చెప్పి వారు ముందే చెప్పారు. దీనికి ఉదాహరణ చూసుకుంటే కరోనా రాకముందు కూడా ఇదే విషయం చెప్పారు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది, దాని మూలంచి ఖచ్చితంగా విపత్తులు జరుగుతాయని చెప్పి మన హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కొంతమంది జ్యోతిషులు చెప్పారు, అనేక మంది సిద్ధాంతులు కూడా చెప్పారు. దాన్ని కొంతమంది తేలిగ్గా కొట్టిపారేశారు, హేతువాదులు అయితే ట్రాష్ అన్నారు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో, ఒక 3 సంవత్సరాల పాటు ఈ యావత్తు భూ ప్రపంచం పడిన కష్టాలేంటో అందరికీ తెలుసు. కరోనాలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అంటే ఇంకోటి 29వ తేదీన ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వలంచి అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కొద్ది రోజుల క్రితం చెప్పారు. షష్టగ్రహ కూటమి అంటూ తెలుగు నేలపై ఇప్పుడు కొత్త ప్రచారం కూడా జరుగుతోంది. ఆ గ్రహ కూటమి, ఈ గ్రహ కూటమి, అలా అంట ఇలా అంట, ఎవరికి వచ్చిన వాళ్ళు వారు కూడా ట్రాష్ అంటూ దీన్ని కొట్టి బారేస్తున్నారు. అయితే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా, లేకపోతే బౌద్ధ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా, మనం పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారం చూస్తుంటాం. దాని ప్రకారం జ్యోతిష్యం చూస్తూ ఉంటాం. ఆ జ్యోతిష ప్రకారం కొంతమంది నడుచుకుంటూ ఉంటారు, కొంతమంది దీని ట్రాషన్ పట్టించుకోకుండా ఉంటారు. కానీ పట్టించుకున్న వాళ్ళకి సపోజ్ ఉదాహరణ చూసుకోవచ్చు. తెలుగు నేలపై ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో చూసుకుంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఏకంగా రాజశ్యామల యాగం అనే యాగాన్ని చేయించుకున్నారు. ఆ యాగం కారణం ఏంటి? రాజయోగం పట్టాలంటే శ్యామల యాగం చేయాలని చెప్పి చాలా మంది పండితులు చెప్పారు. ఆ విధంగా చేయించుకున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దీన్ని తీసిపారాలి. ఇలా చూసుకుంటే ప్రతి వ్యక్తికి అంటే మన ప్రపంచ జనాభా చూసుకుంటే కనుక మనకున్న అంచనాల ప్రకారం సుమారు 800 కోట్ల వరకు ప్రపంచ జనాభా ఉంది. ఈ ప్రపంచ జనాభాలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో తిథి, నక్షత్రం, వారం, వజ్రంతో పుట్టినాడే. అయితే ఈ గ్రహ కూటమి మూలంచి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఎఫెక్ట్ అవుతుందంటే కాదు. దాంట్లో పాదాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, రకరకాల లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షష్టగ్రహ కూటమి 29 వస్తుందన్నారు. కానీ ఈ రోజు జరిగిన ఈ మయన్మార్ కావచ్చు, లేకపోతే బ్యాంకాక్ కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగిన భూకంప యొక్క విధ్వంసం మనం చూడొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ గ్రహాల్లో ఉన్న
ఇబ్బందుల కారణంగా ఈ భౌగోళికంగా వచ్చిన మార్పులు, వాతావరణ పరిస్థితులు, తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలా వచ్చిందనే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి లాంటి వచ్చిన జ్యోతిష శాస్త్రం అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు. మేము ముందే చెప్పాం, ముందే హెచ్చరించాం. అయితే మానవాళికి కాదు కానీ, భారతావానికి కాదు కానీ, లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఏ సంఘటనలు జరుగుతాయో చెప్పడానికి మేమేమి దేవుళ్ళు కాదు, కానీ జరుగుతుందని మాత్రం హింట్స్ మాత్రం జ్యోతిష శాస్త్ర ప్రకారం మేము వేసిన అంచనాల లెక్కల ప్రకారం వస్తాయంటూ వాళ్ళు చెప్పారు. దాని తగ్గ ఓ రకంగా భావించవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ మయన్మార్లో జరిగిన భూకంప తీవ్రతకి అయితే కనుక రెక్టార్ స్కేల్ పై 7.7 చిల్లర 7.78గా నమోదైంది. దీని తీవ్రత ప్రకారం చూసుకుంటే వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రకరకాల ప్రదేశాలన్నీ కూడా కుప్పకూలిపోవడం జరిగింది. ఆసుపత్రుల్లో పేషెంట్లు పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. అక్కడ మెట్రో రైలు సేవలు నిలిపివేశారు. అలాగే ఫ్లైట్ ఏదైతే ఎయిర్వేస్ ఉందో దాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. రోడ్డు మార్గాన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రం ఏమని చెప్తోందంటే, ఇలాంటి విపత్తులు కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, లేకపోతే బ్యాంకాక్, ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. అక్కడ దీని ఎఫెక్ట్ అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిష శాస్త్రులు గత కొద్ది రోజులుగా ఈ వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ప్రచార మాధ్యమాల్లో చూసుకుంటే వారు ఇచ్చిన హింట్స్ ఒక రకంగా అవుననే చెప్పాలి. అయితే దానికి సాంకేతిక పరంగా లెక్కలు లేవని మనం సైన్స్ నమ్ముతాం కాబట్టి అలా అని చెప్పి వీటిని కొట్టిపారేయలేం. ప్రస్తుతం అయితే కనుక మయన్మార్ కావచ్చు, లేకపోతే మన అరుణాచల్ ప్రదేశ్లో కూడా 4.43గా భూకంప తీవ్రత నమోదైంది. ప్రస్తుతం అయితే కనుక ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ భూకంపంలో చిక్కున్నటువంటి వారు ఉన్నారో వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, అలాగే దాని మీద వారికి సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన దళాలని అక్కడ పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని మీద స్పందించారు. ఎక్స్ వేదిగా భూకంప తీవ్రతకు గురైనటువంటి ఆ యొక్క మయన్మార్ దేశానికి కావచ్చు, లేకపోతే మన అరుణాచల్ ప్రదేశ్ వంటి ఆ ప్రాంతానికి కావచ్చు, వారందరికీ తక్షణ సహాయ చర్యలు అందించడానికి భారతదేశ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రధాని ప్రకటించడం కూడా జరిగింది. రైట్ థ్యాంక్ యూ దత్తు ఫర్ యూ. సో గోపాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు, వాగ్దేవి పీఠాధిపతి. మాట్లాడదాం. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్, మీరు కూడా షష్టగ్రహ కూటమికి సంబంధించి సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇది ఒక అద్భుతం అంటున్నారు సైంటిస్టులు. సో జ్యోతిష పరంగా చెప్తే కొంతమందికి రాజయోగం అంటున్నారు, కొంతమందికి అసలు కాలు బయటపడితేనే పోతారన్నంత డేంజర్ లో భయపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు, అసలు షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? మీ పరిజ్ఞానం వరకు మీరేం చెప్తారు? బాగుందమ్మా. ఒక విషయం ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు మనం తీసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే ఆ సమయానికి ఎవరో ఒకటి పుట్టి ఉండాలి, అప్పుడు వాడి జాతకానికి షష్టగ్రహ కూటం అన్వయం అవుతుంది. ఇప్పుడు జీవిస్తూ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా షష్టగ్రహ కూటం వచ్చి హాని చేసేది ఏమీ లేదు. గోచార రీత్యా స్వల్పమైనటువంటి ఫలితాలు ఉంటాయి, వాటి గురించి పెద్ద ఇంత తతంగం అయితే అవసరం లేదు. సోషల్ మీడియాలో చూస్తున్నంత కూడా అనవసరమైనటువంటి వృథా ప్రయాస. ఇక దేశారిష్ట యోగాల్లో కూడా దీన్ని 6 గ్రహాలు కుజ, గురు, కేతువులు మినహా 9 గ్రహాల్లో మిగతా అన్ని ఒక చోటకి చేరాయి. సాధారణంగా పాపగ్రహాలు ఉన్నాయి, దాంట్లో శుభగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక చోట మీనంలో ఒకే క్షేత్రంలో ఉండడం అనేది అంత అరుదైన విషయమే, కాదనట్లేదు. కానీ ఇది ఒక పుణ్యకాలంగా కూడా చెప్పబడింది శాస్త్రాల్లో. అంటే ఈ కాలంలో 6 గ్రహాలు కలిసి ఉండడం వలన వచ్చేటువంటి దోష పరిహార సమయాల్లో ఈ కాలంలో ఒక గ్రహణాది పుణ్యకాలాలు ఎలాగో ఈ కాలంలో కూడా అలాగే మనం చేసినటువంటి కార్యాలకి విశేషమైన ఫలితాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దేశారిష్ట యోగంగా కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇవి ఫలానా మయన్మార్లో భూకంపానికి కారణం ఇది అని ప్రత్యేకించి చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఇది ప్రపంచానికి భూగోళానికి సంబంధించినటువంటి ఏ స్థానం మీదైనా దాని ప్రభావం చూపించవచ్చు. దేశారిష్ట యోగాల్లో ఒక యోగంగా ఎక్కువ గ్రహాలు ఒక చోట ఉండడం వలన అవి విపత్తును కలిగి చేయడానికి అవకాశం ఉంది అని స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి పరిహారాలు గురువులు, జగద్గురువులు ఏం చెప్తారంటే అటువంటి వాటికి రామనామము, భగవంత్ నామాన్ని, లేకపోతే యజ్ఞాగారి క్రతువుల్ని వీటిని ఆచరించడం, తద్వారా లోకానికి క్షేమం కలిగేటటువంటి లోక సంరక్షణ కోసం చేసేటటువంటి నామస్మరణలు లేదా యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయమనడం కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీని గురించే ఎంతో మంది జగద్గురువులు కూడా గత కొద్ది కాలంగా రామనామాన్ని, శివనామాన్ని వీటిని రాయించడం, జపించడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు
అవన్నీ కూడా మనకి దేశానికి క్షేమాన్ని, ప్రపంచానికి అందరికీ క్షేమాన్ని కలుగు చేస్తాయి అని ముందుగా మనకి మన చేత ఆచరింపజేసినటువంటి అంశాలు. అయితే ప్రత్యేకించి ఈ భూమి బద్దలైపోతుంది, అందరికీ కింద అడుగు పెట్టినట్టయితే వాళ్ళకి సమస్యలు వస్తాయి, లేకపోతే ఈ సమస్యలను మీడియా, సోషల్ మీడియాలో చెప్తున్నవన్నీ నిజాలు కావమ్మా. ఇది వ్యక్తిగతంగా ఏమీ ఎవరికి అనర్థం చేయదు, అందులో సందేహం అయితే లేదు. అంటే ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఈ భూకంపం జరిగిన తర్వాత కూడా కొన్ని పోస్టింగ్స్ చూసి చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే మత్స్యావతారం కాలంలో ఎలాంటి ఒక ప్రళయం వచ్చిందో, విష్ణుమూర్తి ఒక అవతారంతో మత్స్యావతారంతో వచ్చి ఎలా భూప్రపంచాన్ని కాపాడారు, అలాంటి పరిస్థితితో పాటు పోల్చి మరీ క్రియేట్ చేస్తున్నారు. సో కలియుగం, ఆ యుగం అంతమైపోతుందన్న రేంజ్ లో షష్టగ్రహ కూటమి అంటే భయపెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో నిజంగా అంత భయానక పరిస్థితి. మన పురాణాలు ఏమి భయపెట్టేవి కావమ్మా, భయాన్ని పోగొట్టేవి మన ధర్మశాస్త్రాలు. ఎంచేత అంటే కలియుగం అంతమైపోవడానికి గత కాలంలోనే మనకందరికీ తెలుసున్న అంశం. 2000 సంవత్సరంలోనే కలియుగం అంతమైపోతుందని రకరకాల పుస్తకాలు కూడా ప్రచురించారు చాలా మంది. అవన్నీ అనవసరం. మనం సంకల్పం చెప్తాం, కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని సంకల్పం మనం చెప్తాం. ఇంకా కలియుగం ఒక పాదం కూడా నడవలేదు. 4,32,000 సంవత్సరాలు కలియుగం ప్రమాణం. అంటే ఒక పాదం 1,08,000 సంవత్సరాలు పడుతుంది కలియుగం ఒక పాదం పావుభాగం పూర్తవడానికి. అలాంటిది కలియుగం ఎలా అంతమైపోతుంది, ప్రళయం ఎలా వచ్చేస్తుంది, మహాప్రళయం ఎలా సంభవిస్తుంది అంటే వీళ్ళకి ప్రళయం అంటే ఏంటో తెలియదు, మహాప్రళయం అంటే ఏంటో కూడా తెలియదు. అంచేత భయం ఏం లేదమ్మా. మన ధర్మశాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ వచ్చేటటువంటి అంశాలు భయాన్ని కలిగించేవి కాదు, భయాన్ని పోగొట్టేవి అని మనం తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో వస్తున్న వదంతులైతే నమ్మాల్సిన అవసరం లేదు, మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, కానీ భయాందోళన అయితే అవసరం లేదని చెప్తారు. కానీ గురువు గారు ఇక్కడ ఇంకొకటి, ఏవైతే కూటమిలోకి వస్తున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జ్యోతిష్యంలో చెప్పుకునే రవి సంచారం కానీ, శుక్ర సంచారం కానీ, శని రాహు సంచారాల గురించి మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా ఈ సంచారంలో భాగంగానే ఒక క్రమంలోకి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తూ, ఒక్కొక్క గ్రహాన్ని ఉటంకిస్తూ కూడా చాలా పరిహారాలు, సమస్యలు ఏవో క్రియేట్ చేసి చెప్తున్నారు. వాటన్నింటికి సంబంధించి ఎలాంటి అప్రమత్తతో ఉండాలి? అలా ఏం అవసరం లేదమ్మా. మీరు చెప్పిన సత్యం. రవి, శని, రాహువు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, ఈ 6 గ్రహాలు ఒక చోటకి చేరుతూ ఉన్నాయి. అందులో కొన్ని గ్రహాలకి ఉచ్చక్షేత్రంలో కూడా వచ్చిన గ్రహం కూడా ఉంది దాంట్లో. మీనకన్యే బుధస్యచ, అది బుధుడికి నీచ క్షేత్రం, శుక్రుడికి ఉచ్చక్షేత్రంలో కొన్ని గ్రహాలకి ఉచ్చ, కొన్ని గ్రహాలకి నీచ. అంచేత వాటికి ప్రత్యేకంగా ఒక్కొక్క గ్రహకారకత్వ అంశాలు ఏమైతే ఉంటాయో అవన్నీ పాడు చేస్తాయి, లోకానికి హాని చేస్తాయి అని మనం చెప్పక్కర్లేదు. అంత సత్యం కాదు. జ్యోతిష్ శాస్త్రంలో అటువంటివి ఏం స్పష్టం చేయలేదు. అలాంటివి అన్ని అపోహలు మాత్రమే. కానీ 6 గ్రహాలు కలవడం వల్ల మొత్తం కలిపి ఒక దోషం కింద లేదా ఒక దేశ అరిష్ట యోగం కింద ఉంది చెప్పారు తప్ప, ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన అంశాలు వాటి ఫలితాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పడం భావ్యం కాదు. అంటే ఒకటి సార్, మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకున్న, మీరు కూడా చదువుకొని ఉంటారు. సో సైన్స్ పరంగా గ్రహాల కదలికలు ఎలా ఉంటాయి, కక్షయ మార్గంలో వాటి ప్రయాణం ఎలా ఉంటుంది, వాటి క్రమంలో భాగంగానే ఒక ఆర్డర్లో వచ్చాయన్నది మినిమం ఒక 7th 8th క్లాస్ చదివిన పిల్లాడికి కూడా అర్థమయ్యే అంశం ఏదైతే. సో ఇలాంటి టైంలో ఇప్పుడు భూకంపం వచ్చింది కనుక, ఇంతలా నష్టం జరిగింది కనుక మనం దాంతో ఆపాదించే ప్రయత్నం అయితే జనం చేస్తున్నారు, కళ్ళకు వాస్తవం కనిపిస్తుంది కనుక. కానీ ఇది ఒక జస్ట్ ఒక సీస్మిక్ జోన్ లో జరిగిన ఒక అంశం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏంటమ్మా అది సరే, సైన్స్ పరంగా జరిగిన అంటే ఒక ఎర్త్క్వేక్ బెల్ట్ లో జరిగిన ఒక ప్రమాదంగానే భావించాలా? షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు ఈ భూకంపాలు సంభవించాయి అనుకోవాలా? అలా అని అస్సలు అనుకోకూడదమ్మా. వాటి పరిధిలో వాటి కక్షలు పరిభ్రమిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కలిపి ఒక చోటుకు చేరడం వల్ల వచ్చే ఎనర్జీ భూమి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు అండ్ ప్రసాద్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.